అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మీ ప్రేమని ఎప్పుడూ ఇలాగే లక్కోడికి నాకు పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోకి లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు వీడియో అనమాట. అక్క పండగ అయిపోయి చాలా రోజులు అయిపోతుంది, నువ్వు ఇంకా పండగ వీడియోస్ పెడుతున్నావు ఏంటక్క అంటారేమో. ఏంటంటే కొంచెం గొంతు బాగోక వాయిస్ ఇవ్వడం అది లేట్ అయిపోయింది. అలాగే ఈ వీడియోస్ ఎప్పుడో రావాల్సిందే కానీ ఇప్పుడు వస్తున్నాయి అనమాట. ఇంకా సంక్రాంతి పండుగ అంటే పెద్దల పండగ అంటారండి. ఇంకా పెద్దలకి బట్టలు పెట్టుకోవడం, భోజనాలు పెట్టుకోవడం, ఇంకా ఇంట్లో కొత్తగా ధాన్యం ఆడించుకుంటాం కదా, ఆ ధాన్యంతో అటుకులు ఆడించుకుని పెద్దలకి పెట్టుకోవడం, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారనమాట. మేమైతే భోజనాలు అవి మా తాతయ్య గారి ఇంటి దగ్గర పెట్టేవారండి. ప్రతి పెద్ద పండగకి కంపల్సరీ మా నానమ్మ, మా తాతయ్య గారు కూడా మా షాప్లో పనిచేసే వాళ్ళకి, ఇంకా మా పొలం చేసే వాళ్ళకి అందరికీ కూడా భోజనాలు పెట్టి బట్టలు పెట్టేవారు అనమాట. అలా సంవత్సరానికి ఒకసారి పెద్ద పండుగ రోజు చేసేవారు. ఇక్కడ మా అత్తయ్య గారి ఇంటి దగ్గర భోజనాలు లాంటివి ఏమి ఉండవు, కానీ అటుకులు బెల్లం ముక్క అంటే అటుకులు పొలంలో పండిన ఫస్ట్ ధాన్యాన్ని అటుకులు ఆడించి ఆ కొత్త అటుకుల్ని ఇలా పెద్దలకి పెట్టుకుంటాం అనమాట. ఫస్ట్ వాళ్ళకి ఆ అటుకులుగా ఆడించి పెట్టిన తర్వాత మేము ధాన్యం ఆడించుకుంటామండి. అలాగా పెద్దలకి పెట్టుకుంటారనమాట. నేనైతే ఈ సంవత్సరం పండిన ధాన్యంతో అటుకులు ఆడించి మా అత్తయ్య గారు మా మావయ్య గారు పేరు చెప్పేసి ఇలా అటుకులు బెల్లం ఇంకా పళ్ళు పెట్టేసి ఇచ్చేసామన్నమాట. ఇది సంక్రాంతి రోజు ఉదయం ఏమీ తినకుండా పెద్దలకు పెట్టిన తర్వాతే తింటామండి మేము. ఇంకా అలా బెల్లం, అటుకులు, పళ్ళు, ఇంకా ఇంట్లో వండిన పిండి వంటలు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. తర్వాత ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాము. ఎందుకంటే వాళ్ళకి లేట్ అయిపోతుంది కదా, వాళ్ళని నుంచోబెట్టి మేము పూజ చేసుకుని అంతా అయ్యేటప్పటికి వాళ్ళకి లేట్ అయిపోతుందని చెప్పి ఫస్ట్ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నాము. తర్వాత దేవుడి ఆశీర్వాదం తీసుకున్నాం అనమాట. ఇంకా ఈవేళ పిల్లల్ని అయితే అందంగా బుట్ట బొమ్మల్లాగా రెడీ చేశానండి. సంక్రాంతి అంటే ఆడపిల్లలు పట్టు పరికిణీలు, లంగా నీళ్ళు వేసుకుని అందంగా రెడీ అవుతారు కదా. ఇంకా మా ఇద్దరి ఆడపిల్లల్ని కూడా నీట్గా అందంగా, మా లక్కోడికి అయితే గాగ్రా తీశాను. అదైతే చాలా బాగా సూట్ అయింది లక్కోడికి. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. అన్నీ వేసేసి పిల్లల్ని అయితే అందంగా రెడీ చేసేసి ఒక చోట కూర్చోబెట్టేశాను అనమాట. ఇంకా మా లక్కోడైతే లిప్స్టిక్ చెరిగిపోతుందని నాకు ఉమ్మ పెట్టమన్నా పెట్టట్లేదు అసలు. మేకప్లో రాని అన్నీ వేసి నీట్గా రెడీ చేస్తే ఎంత ఇష్టమో ఉండే లక్కడికి. ఇంకెలా పెళ్ళికి వేసేసి పూలు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయికి అయితే జుట్టు అది లేదు కాబట్టి దానికి క్రాఫే కాబట్టి నార్మల్గా దువ్వేశాను. ఇంకా పిల్లలందరూ ఆకులో రామచంద్ర అంటూ ఒకటే గోల్ చేస్తుంటే గబగబా ఇంట్లో పూజ చేసుకుని ఇంకా నేనైతే ఉప్మా చేసేసాను అనమాట. ఆ రోజుకి ఉదయానికి మధ్యాహ్నం నుంచి కొంచెం వెరైటీస్ చేద్దాంలే అని చెప్పేసి పిల్లలకి కూడా కరాచీని ఒక ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పి వేడివేడిగా చేసుకొని తిన్నాము. పూజ అయ్యేటప్పటికే దాదాపుగా 9:30-10 అయిందనమాట. అప్పటి వరకు పిల్లలు కూడా పాపం అలాగే ఉన్నారండి. అంటే ఇంట్లో ఏవోటి ఉన్నాయి కదా అవి తింటూ ఉన్నారనమాట. ఇంకా ఉప్మా పెట్టేసిన తర్వాత పిల్లలు అయితే తినేశారు. తర్వాత నేను కూడా తినేసాను. ఈలోపు మా అక్క వచ్చిందనమాట. ఇంకా సంక్రాంతి రోజు వస్తానందండి. భోగి రోజు అయితే రావడం కుదరలేదు, అందుకని చెప్పి సంక్రాంతి రోజు వచ్చింది. ఇంకా ఇక్కడి నుంచి కొంచెం సందడిగా ఉంటుంది. మా అక్క వచ్చింది కాబట్టి ఆడుతూ పాడుతూ నవ్వుతూ మాట్లాడుకుంటూ పనులు అయితే చేసుకోవచ్చు. లేకపోతే ఒక్కదాన్నే చేసుకోవడానికి, ఒక్కదాన్ని ఏదైనా చేయడానికి బోర్ కింద ఉండేది. ఇంకా పిల్లల్ని ఉదయం అయితే చాలా హడావుడి అయిపోయిందండి. సంక్రాంతి రోజు ఉదయం పిల్లలిద్దరినీ స్నానం చేయించి రెడీ చేసి అమ్మో చాలా హడావుడి అయిపోయింది. మా అక్క వస్తే కొంచెం పిల్లలకి స్నానాలు ఇవన్నీ మా అక్క చూసుకుంటుంది. నేనేమో వంట పని చూసుకుంటాను అనమాట. వంటలో కూడా సాయం చేస్తుంది, కానీ కొంచెం ఒకరికొకరు తోడుగా ఉంటే పని అనేది కొంచెం తేలిగ్గా అయిపోతుంది కదండి. ఇంకా నాకైతే పిల్లలిద్దరినీ రెడీ చేసి నేను పూజ చేసుకోవటప్పటికి 10:30 అయిపోయింది. దాదాపుగా 10-10:30 అయిపోయింది అనమాట. ఇంకా అప్పుడు టిఫిన్ చేసి పిల్లలకి పెట్టాను. పిల్లలు తినేసిన తర్వాత నేను కూడా తినేసి మళ్ళీ లంచ్కి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. మా అక్క ఏమో పెద్ద ఏమీ వండేకు చెల్లి, ప్రశాంతంగా పండగ కదా, పని ఎక్కువ పెట్టేకు, అలా కూర్చొని ప్రశాంతంగా కూర్చోవచ్చు, ఎక్కువ పని చేస్తూ కూర్చుంటే పని కిందే ఉంటుంది అని చెప్పి ఎక్కువేమీ చెయ్యొద్దు అంటూ ఇంకా పులిహోర, బంగాళదుంప కర్రీ అయితే వండామన్నమాట. బంగాళదుంప కుర్మా పెట్టేసామండి. ఇంకో పక్క పులిహోరకి పోపు అయితే వేగుతుంది. చింతపండు పులిహోర, నిజంగా చింతపండు పులిహోర మా నానమ్మ చేసేదండి పండక్కి. ఎంత బాగుండేదంటే, మనకి గుళ్ళో పెట్టేవారు కదా పులిహోర పెడతారు కదండి, ఇప్పుడు కూడా గుళ్ళో పెట్టే పులిహోర చూడండి ఎంత టేస్ట్
టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ సేమ్ అదే టేస్ట్తో మా నాన్నమ్మ పులిహోర చేసేదన్నమాట. దాన్ని ఎంత బీట్ చేద్దామన్నా కూడా ట్రై చేస్తాను, కానీ బీట్ చేద్దామన్నా కూడా ఏదో ఒక చిన్న టేస్ట్ మారుతుంది. ఎందుకో మా నాన్నమ్మ చేతి మహిమ ఏంటో అర్థం కాదు. మా నాన్నమ్మనే కాదు, పెద్దవాళ్ళు ఎవ్వరు చేసినా వాళ్ళ చేతి మహిమ ఉంటుంది. అందుకనే దానికి అంత టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది మా నాన్నమ్మ చేసిన పులిహోర. మేము పులిహోర కలుపుతూ మా నాన్నమ్మ గురించే మాట్లాడుకున్నాము. నానమ్మ పులిహోర చేస్తే ఎంత బాగుండేదక్క. ఇంకా అలా సాయంత్రం వరకు కొంచెం కొంచెం పెట్టుకుని ప్లేట్లో తింటూనే ఉండేవాళ్ళం అన్నమాట. ఉదయం తినేటప్పటికి మాత్రం ఫుల్ స్పైస్తో ఉండేది, సాయంత్రానికి కొంచెం తగ్గేదనమాట. దానికి తోడు బంగాళదుంప కుర్మా సాంబార్ పెట్టేదండి. నిజంగా వేరే లెవెల్ టేస్ట్ అనుకోండి. నిజంగా పెద్దవాళ్ళు నానమ్మ చేతి వంట, అమ్మమ్మ చేతి వంట అంటారు కదా, అవి వాళ్ళకే వర్తిస్తాయి. నిజంగా మనం అంత బీట్ చేయలేం వాళ్ళ టేస్ట్ని. వాళ్ళ చేతిలో మహిమ ఉంటుంది అనమాట. ఆ చేతి మహిమ వల్ల వాళ్ళు చేసే వంటకానికి అంత టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేనైతే పులిహోర కలుపుతున్నాను. నా పులిహోర కూడా బాగానే ఉంటుంది, మరీ అంత బ్యాడ్ అని ఏం చెప్పను, కానీ మా నానమ్మని బీట్ చేయలేను అంతే. ఎవరైనా అంతే కదండి. ఇంకా నేనైతే చింతపండు పులిహోర చేస్తున్నాను. నిజంగా మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నిమ్మకాయ పులిహోర కన్నా చింతపండు పులిహోర బాగా ఇష్టంగా తింటారండి. నేనైతే విడిగా చింతపండు ఉడకబెట్టాను అనమాట, పోపులోనే ఉడకబెట్టేస్తాను. మా నాన్నమ్మ అయితే చింతపండుని విడిగా ఉడకబెట్టేసేది, విడిగా ఉడకబెట్టి పోపు విడిగా వేసేది అనమాట. పచ్చిమిరపకాయలు ఫుల్ వేసి బాగా ఎక్కువ వేసేదనమాట. పచ్చిమిర్చి వేసిన తర్వాత అల్లం ఇంకా ఆవాలు మిక్సీ కొట్టేది. మిక్సీ కొట్టడమో లేకపోతే కచ్చా బచ్చాగా మనం రోట్లో దంచుకోవడమో ఏదో ఒకటి అనమాట. అలా చేసిన పొడిని ఆవు పిండి అంటారనమాట. ఆవు పిండిని మనం పులిహోరలో వేసుకొని కలుపుకొని పులిహోర చేస్తే టేస్ట్ నిజంగా వేరే లెవెల్ ఉంటుంది. చింతపండు పులిహోరకి మెయిన్ చింతపండు పులిహోరకి ఆవు పిండి కంపల్సరీ ఉండాలండి. అల్లం ఆవాలు అనమాట, ఈ రెండు కొంచెం దంచుకొని మనం పులిహోరలో కలుపుకున్నామంటే నిజంగా బయట మనం గుళ్ళల్లో తింటాం కదా చింతపండు పులిహోర, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. మెయిన్ వచ్చేసి ఇంగువ వేసామంటే నిజంగా పులిహోర టేస్ట్ని డబల్ చేసేస్తుంది అనమాట. అంత బాగుంటుంది. ఇంకా నేనైతే ఒక పక్క పులిహోర కలుపుతున్నాను. మా లక్కోడైతే నాకు పెట్టు అంటుంది. మా అత్తయ్య గారు మా మామయ్య గారు ఫొటోస్ దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు మా లక్కోడికి పెట్టాను అనమాట. పిల్లలందరికీ కూడా పెట్టేశాము. అప్పటికే లేట్ అయిపోయింది. టిఫిన్ చేయడమే 10:30 అయింది. ఇంక భోజనం టైము ఏ టైం అవుతుందో ఆలోచించారు కదా, 1:30 అయిందనమాట. టకటక మా అక్క ఉంది కాబట్టి ఇద్దరం చెరుకొక పక్క చేసేసుకున్నాము. భోజనాలు అయిపోయిన తర్వాత పిల్లలందరూ పడుకున్నారు కొంతసేపు. ఇంకా మా అక్క నేను కూడా పూసలు ఆవిడ వచ్చింది కదా అని చెప్పి ఆవిడ దగ్గర ఐటమ్స్ చూస్తున్నామన్నమాట. గాజులు చైన్లు అవి కూడా నిజంగా మోడల్స్ ఎంత బాగున్నాయో అండి, కొనేద్దాము అన్నట్టు అనిపించింది అనమాట. కానీ మా ఆయన అస్సలు కొన్నెవరు ఇష్టం ఉండదన్నమాట. కొండం ఇంట్లో ఉన్నవి బంగారు పీ పెట్టుకో చాలు, మళ్ళీ అవి ఎందుకు అంటారు. క్లిప్లు అవి అంటారా, మాకు తెలిసిన షాప్ ఉందన్నమాట, వాళ్ళ దగ్గర కొనుక్కుంటాము. ఇంకా ఆపాం, కానీ ఏదైనా కొందాము అని ఆపాం, కానీ ఆవిడ చాలా రేట్లు చెప్తుంది. ఇంకా ఆవిడని బేరం ఆడడమేమో మనకు అంతగా రాదు. ఇంకెందుకులే అని చెప్పి వద్దులే వెళ్ళిపోమ్మా అని చెప్పి పంపేశాను అనమాట. అంత రేటు పెట్టి కొనలేమండి. అవి మనకి 1 గ్రామ్ గోల్డ్లో కూడా వచ్చేస్తాయి అంత రేటు పెట్టుకుంటేని. అవి ఇలా తడిపితే అలా వెలిసిపోయేలా ఉన్నాయి రంగులు, అందుకని చెప్పి ఇంకేం తీసుకోలేదు. మోడల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇంకేం చేస్తాం, ఆవిడనైతే పంపేసి మా అక్క నేను కొంతసేపు కూర్చుని కబుర్లు చెప్పుకొని మళ్ళీ ఈవినింగ్ 4:30 అయ్యేటప్పటికి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఏంటి అంటే స్నాక్స్ అనమాట. వడలు వేద్దాం కదా అని చెప్పి శనగపప్పు మినపగుళ్ళు 2 కలిపి నానబెట్టుకున్నాను. శనగపప్పు ఎక్కువ క్వాంటిటీలో, మినపగుళ్ళు తక్కువ క్వాంటిటీలో నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా నేను లోపల నా పని స్నాక్స్ వేయడం చేస్తుంటే మా అక్క నేను బయట వాకిలు తుడిచేస్తాను, పని తొందరగా అయిపోతుంది కదా, కొంతసేపు కూర్చోవచ్చు అని చెప్పేసి బయట వాకిళ్ళన్నీ తుడిచేస్తుంది అనమాట. ఇంకా నేనైతే లోపల ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం జీలకర్ర అన్నీ కూడా కోసేసుకొని దగ్గరగా పెట్టుకున్నాను. జీలకర్ర కొయ్యలేదు రండి, పక్కన పెట్టుకున్నాను అంతే. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను శనగపప్పు 1 గ్లాస్ తీసుకుంటే మినపగుళ్ళు 1/2 గ్లాస్ తీసుకున్నాను అనమాట. అలా 1 గ్లాసు 1/2 గ్లాస్ అని కాదు, శనగపప్పు 2 గ్లాసులు తీసుకుని 1 గ్లాస్ ఏమో మినపగుళ్ళు తీసుకున్నాను అనమాట. అలా క్వాంటిటీలో చెప్తున్నాను. ఎక్కువ శనగపప్పు తీసుకోవాలి, తక్కువేమో మినపగుళ్ళు తీసుకోవాలన్నమాట. నేను ఎక్కువ బాగా మెత్తగా ఆడేసుకోలేదండి. ఆ పప్పుని మిక్సీలో వేసుకున్నాను అనమాట. మిక్సీలో వేసుకుని కచ్చా బచ్చాక బద్దల్లాగా ఉండేలాగే ఆడుకోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా ఉత్తి శనగపప్పుతో కూడా వేసుకోవచ్చండి, అవి ఇంకా టేస్ట్ బాగుంటాయి. మసాలా వడలు అంటారనమాట. పిల్లలు కొంచెం
మెత్తగా ఉంటే ఇష్టపడతారు కదా అని చెప్పి నేను కొంచెం మినపగుళ్ళు కలిపాను. మనకి మసాలా వాళ్ళు ఉత్తి శనగపప్పుతో వేసినవి కొంచెం గట్టిగా వస్తాయి, అవి పిల్లలు అంతగా తినడానికి ఇష్టపడరు. కొంచెం మినపగుళ్ళు కలిపితే పిల్లలు కూడా కొంచెం మెత్తగా ఉంటుంది కదా, ఇష్టంగా తింటారని చెప్పి మినపగుళ్ళు అయితే కలిపాను. ఇంకా అవి మిక్సీలో వేసుకుని కచ్చా బచ్చగా ఆడుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర ఈ 3 వేసుకోవాలి. ఉంటే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని బాగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. మీరు ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి, ఎందుకంటే మనకి ఉల్లి మసాలా వడలాగా టేస్ట్ చాలా బాగుంటాయి. నేనైతే ఉల్లిపాయలు ఎక్కువగానే వేశాను. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని వడల్లాగా చేసుకుని వేసేసుకోవడమే. టేస్ట్ అయితే మటుకు చాలా చాలా బాగుంటాయండి. వెంటనే వేడివేడిగా తిన్నామనుకోండి క్రిస్పీగా ఉల్లిపాయ ముక్కలు తగులుతూ అబ్బా నిజంగా అద్దరిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేను ఒక పక్క వడలు వేస్తున్నాను, ఇంకో పక్క అయితే మా అక్క సర్వ్ చేస్తుంది అనమాట. పిల్లలకి అందరికీ పెట్టేస్తుంది, వేడివేడిగా తింటే బాగుంటాయని చెప్పేసి. ఇంకా మా పండుగాడైతే నా కోసం ఐస్ తెచ్చాడు. నాకు చాలా ఇష్టం ఈ ఐస్లో, గ్రేప్ ఐస్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని మా పండుగాడు నా కోసం తెచ్చాడు. పిన్ని నీకు ఇష్టం కదా తిను అని చెప్పి, అందుకని వెంటనే తినేస్తున్నాను. కొడుకు తెస్తే ఏదైనా బాగుంటుంది కదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి గారెలు అయిపోతున్నాయి. ఏంటో ఈ పండగ వండుకోవడం, తినడం, పని చేసుకోవడం, ఏదో కూర్చోవడం అలా డల్గా అయిపోయింది. పిల్లలు మటుకు సూపర్గా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే వాళ్ళు బయటనే ఉన్నారు, అసలు ఇంట్లోకి వచ్చేవారు కాదు. ఏదో తిన్నామా వెళ్ళిపోయామా అన్నట్టున్నారనమాట. ఫుల్గా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే మా ఊళ్ళో ఉన్నారు కాబట్టి. మా ఊళ్ళో అయితే కొంచెం హడావుడి ఉంటుందండి, కోడి పందాలు, పేకాట్లు ఇలా అని చెప్పి. ఇంకా అక్కడికి వెళ్ళి చూడడం, అన్నీ చేసుకోవడం, అలా తిరగడం పిల్లలతో, ఇంకా ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లలతో అది కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. ఇంకా మనకేముంది, ఇంట్లో వండుకోవడం, తినడం, వాళ్ళకి పెట్టడం ఇలాగే సరిపోయింది. అదే అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నాం అనుకోండి శుభ్రంగా ఏదో చేస్తాం, అక్కడ కూడా పని చేయమని కాదు కానీ ఏదో కొద్ది గొప్ప హెల్ప్ చేసేసి అలా కూర్చునే వాళ్ళం. ఇంకా ఏదైనా బోర్ కొడితే సరదాగా అలా బయటికి వెళ్ళే వాళ్ళం, అలా టైంపాస్ అయిపోయేదన్నమాట. ఇంకా ఎక్కువ వంట జోలికి వెళ్ళే వాళ్ళం కాదు, వంటగదిలోకి వెళ్ళే తక్కువనే ఉండేది. అక్కడైతే అలా కూర్చొని తినడమే ఎక్కువ ఉండేదన్నమాట. మా అత్తయ్యలే చేసేసేవారు పనంతా అక్కడ. చాలా బాగుండేదండి మా అమ్మగారి ఇంటి దగ్గర అయితే. రోజుకొక ఐటెం, పండగ అయితే కంపల్సరీ రోజుకొక ఐటెం అయితే చేసేవారనమాట, ఈవినింగ్ స్నాక్ లాగా. ఇంకా ఏదో ఒక స్పెషల్ అయితే కంపల్సరీ ఉండేది. ఈ సంవత్సరం అయితే ఇంకా వెళ్ళడానికి కుదరక వెళ్ళలేదనమాట. మా తాతయ్య గారు చనిపోవడం వల్ల వెళ్ళడం అయితే కుదరలేదు. ఇంకా వచ్చే సంవత్సరం అయితే వెళ్తాము. మేము వెళ్ళలేదని చెప్పి ఈవినింగ్ టైంకి మా తమ్ముళ్ళు అయితే వచ్చేసారు మా దగ్గరికి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చెప్పలేదు వాళ్ళు, సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు. ఇలా నేను వడలేస్తున్నాను అక్క అని చెప్పి వచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. కాసేపు పిల్లలతో ఆడుకున్నారు. వాళ్ళు అక్కల గురించి రాలేదు, చెప్పాలంటే పిల్లల గురించి వచ్చారు. పిల్లలైతే ఫుల్ హ్యాపీ, అందులో లక్కోడు సూపర్ హ్యాపీ అనమాట, ఎందుకంటే వాళ్ళ చిన్న మావయ్య వచ్చాడు అనమాట. లక్కోడికి వాళ్ళ చిన్న మావయ్య అంటే చాలా ఇష్టం. చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు వాళ్ళ చిన్న మావయ్య ఇలా ఉంది లక్కోడు అని చెప్పి. కానీ తిప్పేది, ఏమైనా కొనిపెట్టేది అన్నీ కూడా వాళ్ళ పెద్ద మావయ్య కొంటాడనమాట. కానీ ఎందుకో లక్కోడికి చిన్న మావయ్య అంటే ఇష్టం. అసలు బయటికి కూడా తిప్పడు, ఏది కొండు, అయినా చిన్న మావయ్య అంటూ ఉంటుంది. ఏంటో మరి. ఇంకా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మా తమ్ముళ్ళతో కూర్చొని మేము కూడా సరదాగా మాట్లాడుకున్నాము. ఇంకా ఆ రోజైతే అలా అయిపోయింది. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.